తిరుమల లడ్డుకుండే ఆ ప్రత్యేకమైన రుచి ప్రపంచంలో మరెక్కడా దొరకదు. 300 ఏళ్ల క్రితం లడ్డూను మనోహరమని పిలిచేవారు. అప్పట్లో ఇది శనగపిండి బెల్లంతో చేసిన గట్టి పడియంగా ఉండేది. 1715 నుండి ప్రస్తుత లడ్డు రూపం వచ్చింది. లడ్డు తయారీలో వాడే పదార్థాల ఖచ్చితమైన కొలతను దిట్టమంటారు. నెయ్యి, చక్కెర, శనగపిండి, ఎండుద్రాక్ష, జీడిపప్పు, కల్కండ, పచ్చకర్పూరం ఈ 7 పదార్థాల మేళవింపే ఆ అద్భుత రుచికి కారణం. లడ్డులు తయారు చేసే పవిత్ర వంటశాలను పోటు అంటారు. ఇక్కడ వంట చేసేవారు అత్యంత నియమనిష్టలతో స్వామి నామస్మరణ చేస్తూ వీటిని తయారు చేస్తారు. ఆ భక్తి కూడా రుచిలో భాగమే. తిరుమల లడ్డుకి భౌగోళిక గుర్తింపుంది. అంటే ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఈ పేరుతో ఈ రుచితో లడ్డూను తయారు చేయలేరు, అమ్మలేరు. అదే పదార్థాలతో మనం ఇంట్లో చేసినా ఆ రుచి రాదు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తరువాతే దానికి ఆ దివ్యత్వం వస్తుందని భక్తుల నమ్మకం. మీరు మొదటి తిరుమల లడ్డు ఎప్పుడు తిన్నారు? కామెంట్ చేయండి.